హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిలినియర్ కావాలని కలకంటున్నారా? మీ కలలను సాకారం చేసుకోవడానికి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? మీరు ఇంట్లో కూర్చునే ధనవంతులయ్యే అవకాశం ఒకటి అందుబాటులో ఉంది. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీ వద్ద రూపాయి కాయిన్ ఉంటే సరిపోతుంది. ₹1 నాణ్యంతో ఏకంగా కోట్లు పొందే అవకాశం అందుబాటులో ఉంది. ₹1 ధనవంతులు కావచ్చు. అయితే ఇక్కడ రూపాయి కాయిన్ సాధారణ నాణ్యం. అయితే మీరు ధనవంతులు కావాలంటే 1885 సంవత్సరం రూపాయి కాయిన్ కావాలి, లేదంటే ఇతర పాతకాలం నాటి నాణాలను కలిగి ఉండాలి. ఈ కాయిన్ విక్రయించి ధనవంతులు కావచ్చు. ప్రపంచంలో చాలామంది యాంటిక్యూ ప్రొడక్టులను తమ వద్ద ఉంచుకోవాలని భావిస్తూ ఉంటారు. అందుకే వీటికి డిమాండ్ ఉంటుంది. ఇలా పురాతన వస్తువులను విక్రయించి మంచి మొత్తాన్ని పొందొచ్చు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో నుంచే వీటిని మీరు అమ్మచ్చు. దీనికోసం మీరు OLX వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సెల్లర్గా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత కాయిన్ ఫోటోలను అప్లోడ్ చేసి సేల్కు ఉంచాలి. అలాగే 786 నెంబర్పై కొంతమంది చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ నెంబర్ కలిగిన వస్తువు ఏదైనా తమ దగ్గర ఉంటే మేలు జరుగుతుందని నమ్ముతారు. 786 సీరియల్ నెంబర్ కలిగిన కరెన్సీ నోటును దక్కించుకోవడానికి చాలా ఖర్చు పెడతారు. పంటే పండుతుంది. ఇలాంటి నోట్లను లక్షలు పెట్టుకునేందుకు చాలామంది రెడీగా ఉంటారు. ఈబే వంటి ఆన్లైన్ షాపింగ్ సైట్లలో 786 సిరీస్ నోట్లను అమ్మకానికి పెట్టచ్చు. అరుదైన కరెన్సీ నోట్లు, నాణాలు ఉన్న లక్షలు సంపాదించవచ్చు. ప్రత్యేకమైన సిరీస్ నంబర్లు, బొమ్మలు, గుర్తులు ఉన్న కరెన్సీకి చాలా డిమాండ్ అయితే ఉంటుంది. ఈ కరెన్సీ విలువ ఎంత చిన్నదైనా సరే అమ్మితే మాత్రం భారీగా డబ్బు ఉంటుంది. ఈబేతో పాటు చాలా వెబ్సైట్లు అరుదైన కరెన్సీలను అమ్ముతున్నాయి. ఈబేలో కరెన్సీ నోట్లను అమ్మే విధానం ఇది. ముందుగా ఈబే వెబ్సైట్కు వెళ్ళాలి. హోమ్ పేజ్లోని రిజిస్ట్రేషన్ ట్యాబ్పై క్లిక్ చేసి మిమ్మల్ని మీరు సెల్లర్గా రిజిస్టర్ చేసుకోవాలి. మీరు అమ్మాలనుకుంటున్న నోటు ఫోటోను ఇందులో అప్లోడ్ చేయాలి. ఫోటో స్పష్టంగా కనిపించాలి. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు మీ ప్రకటన చూసిన తర్వాత మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు. మీరు ఈ పాత నాణాలు, కరెన్సీ నోట్లను అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ముందుగా మీరు అమ్మాలనుకుంటున్న వస్తువుల పూర్తి వివరాలు, వాటి ప్రామాణికతను నిర్ధారించుకోవాలి. చాలా సందర్భాల్లో ప్రజలు పాత నాణాలు, నోట్లకు సంబంధించి ఫేక్ వస్తువులను కొనుగోలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల మీరు పాత నాణాలు, నోట్లను విక్రయించే ముందు వాటి ఒరిజినాలిటీని నిర్ధారించుకోవాలి. అలాగే మీరు పోస్ట్ చేసే ఫోటోలు స్పష్టంగా ఉండి వాటి యొక్క విలువ కూడా తెలపడం చాలా మంచిది. ఇది మీకు మంచి ఆదాయాన్ని తెస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.